తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఇక అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండవని అనుకున్నాం. కానీ విచిత్రంగా అప్పుడున్న పర్మనెంట్ ఉద్యోగులే కొన్ని డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు అయ్యారు. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. జై తెలంగాణ, జై తెలంగాణ. ఆకలి అవుతుంది అందరికి. ఏమై మరి సప్పుడు వస్తలేదు? ఒకసారి గట్టిగా అందమ్మా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు సిపిఎం పార్టీ జూలకంటి రంగారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దన్న గుజ్జా కృష్ణ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు సోదరులు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి నిరుద్యోగుల తరఫున నిరంతరం తన వాయిస్ వినిపిస్తూ మరి లక్షలాది మంది నిరుద్యోగులకు రిప్రజెంటేటివ్గా ఇవాళ ఉన్నటువంటి గౌరవనీయులు అశోక్ సార్ గారికి, అట్లానే వేదిక మీద నేను వచ్చే కన్నా ముందు కూడా అనేక మంది పెద్దలు మాట్లాడి వెళ్ళినారు, వారందరికీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సంఘం మొత్తం కూడా బానోజీరావు గారు వచ్చినారు, కరెక్టే, అధ్యక్షులు జేఏసీ అధ్యక్షులు వచ్చినారు, వారి మొత్తం బృందం అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి మరి ఇక్కడ మా అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ ధైర్యం నింపడానికి వచ్చినందుకు ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ ఉన్నాము. మరి మన రాష్ట్రంలో 5 లక్షల మంది అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ దుఃఖాన్ని చూసి మాకేమైనా పర్వాలేదు మేం ముందుండి ఉద్యమం చేస్తామని వచ్చినటువంటి పులి లక్ష్మణ్ గారికి, వారి మొత్తం బృందానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా హైదరాబాద్ వేదికగా మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటం మరొక తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తుందని మాత్రం నేను మనస్ఫూర్తిగా చెప్పగలుగుతాను. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, వచ్చేటప్పుడు కలలు కన్నాం మనం, తెలంగాణ రాష్ట్రం వస్తే ఒక్కరు కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఉండరు, ఒక్కరు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగి ఉండరు అనుకున్నాం. కానీ కొన్ని డిపార్ట్మెంట్లలో గమ్మత్ ఎట్లా జరిగిందంటే, రాష్ట్రం రాకముందు పర్మనెంట్ ఉద్యోగాలు ఉన్నోళ్ళు రాష్ట్రం వచ్చినాక కొంతమంది కాంట్రాక్ట్గా మారిండ్రు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ అది. అప్పటిదాకా మామూలు ఉద్యోగులు ఉన్నోళ్ళు తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా మారిండ్రు. మరికొన్ని డిపార్ట్మెంట్స్లో చాలా మందిని తీసుకొని కంటిన్యూ చేసుకుంటూ వచ్చిండ్రు అవుట్సోర్సింగ్. ఏనాడు కూడా అన్ఫార్చునేట్లీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని డిపార్ట్మెంట్లలో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని ఎలక్ట్రిసిటీలో ఆర్టిజన్లుగా ఉంటే వాళ్ళని మార్చడానికి శాయశక్తులుగా కొంతమంది మేము ప్రయత్నం